నమస్కారం. అల్పాహారం ఏంటనుకుంటున్నారా? కొత్తిమీర ఎక్కువేసి మసాలా తగిలించి వేరుశెనగ గుళ్ళతో ఉప్మా చేశానండి. దానిలో పంచదార నిమ్మరసం పిండుకుని తింటారు. మా మనవడు నేను అయితే పేరిన నెయ్యి వేసుకుని తింటామండి. పాలల్లో హార్లిక్స్ వేసి కలిపిస్తాను పిల్లలకి. వేడి వేడి అన్నమండి. దానిలోకి బెల్లం, చింతపండు, కాకరకాయ పులుసు చేశానండి. తాతయ్య గారు నేను తింటామండి. పిల్లలు తినరు కదా అండి గమ్ముని, అందుకుని వాళ్ళకి దొండకాయలో కొబ్బరి, వేరుశనగ పలుకులతో ఫ్రై చేశానండి. కాకరకాయలో ఎన్ని పోషకాలు ఉంటాయో దొండకాయలో కూడా అన్నే పోషకాలు ఉంటాయండి. మీరు పిల్లలు కాకరకాయ తినకపోతే దొండకాయని ఎక్కువ తినిపించడానికి ట్రై చేయండి. నిన్నటిది చక్కగా ఇంకా 3 ముక్కలతో దొంగతనంగా దాచుకుందండి అమ్మమ్మ. కందిపప్పు చారు, చిట్టి గిన్నె పెరుగండి. ఈ చెట్టు ఏంటో చెప్పండి మీలో ఎవరికైనా తెలిస్తే. అందరికీ తెలుసున్న చెట్టే. చక్కగా వేరుశనగల నూనె టిన్నులో అమ్మమ్మ ఈ మొక్కని పెంచిందండి. కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఉంటాను. బై బాయ్.